ఇతనికి కోచింగ్ ఫీజు కడదామని మనీ కోసం మా నాన్నకి కాల్ చేసి ఒక 30,000 ఉంటే ఇవ్వు నాన్న, నీకు మళ్ళీ 6 months లో ఇచ్చేస్తాను అని అడిగితే మా నాన్న ఒక్క మాట, ఎందుకు అంత డబ్బులు, సడన్ గా ఎందుకు అంత మనీ అవసరం అయ్యాయి అని ఇలాంటివి ఏమి అడగకుండా రేపు వేస్తానమ్మా అని నెక్స్ట్ డే మార్నింగ్ నేను నిద్ర కూడా లేవక ముందే మా అమ్మ అకౌంట్ లో నుండి అండ్ మా నాన్న అకౌంట్ లో నుండి కలిపి నేను అడిగింది 30,000 అయితే 50,000 వేస్తున్నారు. అది పేరెంట్స్ ప్రేమ అంటే. కానీ ఆ ప్రేమ మన ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాదు. ఇంకా ఆ 30,000 ని అతనికి ఇన్స్టిట్యూషన్ లో కట్టి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ లో జాయిన్ చేపించాను. అప్పటి నుంచి డైలీ క్లాసెస్ కి వెళ్ళొచ్చేవాడు. అయితే 1 month కూడా సరిగ్గా వెళ్ళలేదు. ఒక రోజు రూమ్ లోనే ఉన్నాడు. డైలీ ఏంటంటే ఇద్దరం కలిసే సగం దూరం వెళ్లే వాళ్ళమి. తన కోచింగ్ కి, నేను ఆఫీస్ కి. ఒక రోజు ఏమో రాలేదు. కాల్ చేశాను, వచ్చాడు నా దగ్గరికి. క్లాసెస్ కి వెళ్ళవా అంటే లేదు, ఇవాళ ఎగ్జామ్ పెడదామన్నారు. నేనేం ప్రిపేర్ అవ్వలేదు, అందుకే ఈ రోజు ఆగిపోయాను అని చెప్పాడు. 1 hour ఎగ్జామ్ పెడతామన్నందుకు 1 day క్లాసెస్ పోగొట్టుకుంటున్నావా? ఒక్క క్లాస్ మిస్ అయినా నెక్స్ట్ ఏమీ అర్థం అవ్వదు. నా మాట విని రెడీ అవ్వి క్లాసెస్ కి వెళ్ళు అంటే సర్లే రేపటి నుంచి వెళ్తాను, ఈ ఒక్క రోజు వదిలేసే అని చెప్పాడు. సర్లే అని నేను కూడా ఆఫీస్ కి వెళ్ళిపోయాను. ఆ రోజు అలా అయిపోయింది. ఆ నెక్స్ట్ డే కూడా రాలేదు. రీజన్ అడిగితే సార్ వాళ్ళు ఈ మధ్య మధ్యలో లేపి క్వశ్చన్స్ అడుగుతున్నారు, బోర్డ్ దగ్గరికి పిలిచి ప్రోగ్రామ్ రాయమంటున్నారు. ఇవన్నీ నా వల్ల కాదు. అంత మందిలో నేను ప్రోగ్రామ్ రాయకపోతే నా పరువు పోతుంది. ఒక్కటినే బోర్డు దగ్గరికి వెళ్లి ప్రోగ్రామ్ రాయలేను. నాకున్న సిగ్గు నీకు తెలిసిందే కదా అంటున్నాడు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని నాలో నేనే అనుకొని, మరి కోచింగ్ లో ఎందుకు జాయిన్ అవుతానన్నావు అని అడిగేసరికి, అయినా నాకేం తెలుసు ఇలా అడుగుతారని, నువ్వు కూడా నాతో ఎప్పుడు చెప్పలేదు కదా, ఇంకా నేను కోచింగ్ కి వెళ్ళను, ఇక్కడికి డ్రాప్ అయిపోతాను అంటున్నాడు. 1 month కూడా సరిగ్గా వెళ్ళకపోతే నేను కట్టిన మనీ 30,000 నాకు ఇస్తారా? ఇవ్వరు కదా. అయినా అది కామనే. ఇదేమైనా బీటెక్ కాలేజ్ అనుకుంటున్నావా? ఇంకా నుంచి లైఫ్ మొత్తం ఇలానే ఉంటుంది. జాబ్ వచ్చాక కూడా క్లయింట్స్ తో మీటింగ్ ఉంటుంది. అప్పుడేం చేస్తావు? ప్రతిదానికి భయపడుతూ ఉంటే కుదరదు. అన్నిటికీ ధైర్యంగా ఉండాలి. నన్ను చూడు, మా ఆఫీస్ లో డైలీ డే ఎండ్ మీటింగ్ ఉంటుంది. అందరూ మాట్లాడాలి, నేను కూడా మాట్లాడతాను. ఇలా భయపడకూడదు, అది ఇది అని నచ్చ చెప్పేసరికి తను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని, సరే రేపటి నుంచి వెళ్తాను క్లాసెస్ కి అని చెప్పాడు.